బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నుంచి బ్రతుకు తెరువు కోసం సత్తుపల్లికి వచ్చిన జంపన్న దుర్గా దంపతుల 11 ఏళ్ల చిన్నారిని దుండగులు కిడ్నాప్ చేశారు. రాత్రి 2 గంటల సమయంలో పక్కన నిద్రిస్తున్న బాబు కనపడకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. అయితే బాలుడి ఆచూకీ లేకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నుంచి బ్రతుకు తెరువు కోసం సత్తుపల్లికి వచ్చిన జంపన్న దుర్గా దంపతుల 11 ఏళ్ల చిన్నారిని దుండగులు కిడ్నాప్ చేశారు. రాత్రి 2 గంటల సమయంలో పక్కన నిద్రిస్తున్న బాబు కనపడకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో వెతికారు. అయితే బాలుడి ఆచూకీ లేకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మీకు ఎవరికన్నా గొడవలు ఏమైనా ఉన్నాయా? లేదండి, వచ్చి వారం రోజులు సత్తుపల్లి నుంచి ఇక్కడికి వచ్చి వారం రోజులు అవుతుంది. అంతే, గొడవలు గిట్ట ఏమి లేవండి. ఓకే అమ్మా, ఇక్కడికి వచ్చి అంటే మీకు ఇప్పుడు ఎక్కడ, ఏ ఊరు నుంచి వచ్చారు? మీది ఎక్కడ? మధ్యలో బండ పెట్టుకున్నామండి. బండ పెట్టుకున్నాక అవతల వైపు పాలు ఇద్దామని అవతల వైపు బండ పెట్టాము. అవతల వైపు బండ పెట్టి పాలు ఇచ్చుకుంటే బాబు అట్టే పండుకుని చేయి మీద పండుకున్నాడు. చేయి బండ పెట్టుకుంటూ పండుకోడు, అసలు చేయి మీదే పండుకుంటాడు. వెళ్ళని దుప్పటి కప్పిన చుట్టుకొని పండుకున్నాడు. దుప్పటి చుట్టూ తిప్పుకొని పండుకున్నా. అటు పండుకుని ఆయన పండుకుని నేను పండుకుని మా ఆయన 12 ఫోన్ చూస్తూనే ఉంది. చూసి మా ఆయన పండుకుండు. అట్లా పండుకున్నాక ఇక ఒక అర్ధగంట అయింది. లేదు, చూసిన పిల్లగాలు లేడు. ఒకటైతుంటాయో పిల్లగాలు లేడు. చూస్తే బాగా పిల్లగాలు లేడు, బాగా లేడు అంటే మా ఆయన లేచిండు. మొత్తం ఇల్లు మొత్తం దొలని దుప్పటం ఆడ జరిగి ఉన్నది. కొంచెం మొత్తం చూసినాక ఇల్లు గిట్ట మొత్తం చూసి ఎక్కడ కనపడలేదు. బాలుడి కిడ్నాప్ కి సంబంధించి మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చెప్పండి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణానికి గుడిపాడు శివారులో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించినటువంటి పాల్వంచకు బతుకు తెరువు కోసం అని చెప్పి వీళ్ళు వ్యాపార నిమిత్తం, అంటే ఇల్లు చుట్టూ వ్యాపారాలు చేస్తారు, చిన్న వ్యాపారాలు. ఆ దంపతులు అక్కడ గుడిసెలు వేసుకొని జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఈ యొక్క జంపన్న దుర్గా దంపతుల యొక్క 11 నెలల కుమారుడు ఆ రాత్రి కూడా ఆ తల్లి ఒడిలోంచి పడుకున్నాడు. కానీ 11-12 గంటల తర్వాత మధ్యలో లేచి చూసరికి ఆ బాలుడు అమ్మాయి ఆ తల్లి దగ్గర లేదు. అంటే చుట్టూ మొత్తం కూడా వెతికారు, ఎక్కడ కూడా బాలుడు కనిపించలేదు. దాంతో కిడ్నాప్ చేశారనేటువంటి యొక్క భావంతో వాళ్ళు పాపం పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అయితే వాస్తవంగా గత కొన్ని రోజుల నుండి 2-3 రోజుల దగ్గర నుండి వీళ్ళు ఉన్నటువంటి గుడిసెల చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక కారు అనుమానాస్పదంగా కారు రావడం పోవడం జరిగింది. అది చూసారు వీళ్ళు. అంటే ఈ కిడ్నాప్, పిల్లల్ని ఎత్తుకుపోయేటువంటి కిడ్నాప్ కు సంబంధించిన గ్యాంగ్ వాళ్ళు చేసినటువంటి పని అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆమె ఎందుకంటే వాళ్ళు మనం అడిగాం, అంటే అమ్మ మీకు ఏమన్నా భూ తగాదాలు ఉన్నాయా, కుటుంబ తగాదాలు ఉన్నాయంటే మాకు అసలు ఎవరితోటి ఏం సంబంధం లేదండి, ఎవరితో గొడవలు పెట్టుకోలేదు, మాకు అయిన వాళ్ళు కూడా ఎవరు లేరు, బతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చాం, కాబట్టి మాకు గొడవలకు దీనికి ఎటువంటి సంబంధం ఉండదు. కాకపోతే 2 రోజులు ఉన్న కారు అయితే ఈ ఏరియాలో తిరిగిందండి, అందుకోసం మాకు ఆ కారు మీద అనుమానం ఉంది, అంటే కిడ్నాప్ చేశారనేటువంటి ఒక భావనలో ఉన్నారు ఆమె. ఓకే, థ్యాంక్ యూ శ్రీధర్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నుంచి బ్రతుకు తెరువు కోసం సత్తుపల్లికి వచ్చిన జంపన్న దుర్గా దంపతుల 11 ఏళ్ల చిన్నారిని దుండగులు కిడ్నాప్ చేశారు.
రాత్రి 2 గంటల సమయంలో పక్కన నిద్రిస్తున్న బాబు కనపడకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు పరిసర ప్రాంతాలు వెతికారు. అయితే బాలుడి ఆచూకీ లేకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.